వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లకు సంబంధించినంత వరకు ఎవరైతే ప్రైవేటు లెక్చరర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించిన తర్వాతే నూతన పోస్టులు భర్తీ చేయాలంటూ కూడా కాంట్రాక్ట్ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళంతా కూడా శాంతియుత ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని దానిపైన వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే, ఎన్నేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు, మీ ప్రధాన డిమాండ్ ఏంటండి? నా పేరు డాక్టర్ కె అర్జున్ అండి. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మేము గత 20 సంవత్సరాల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేస్తున్నాము. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో మీరు కూడా అందరితో పాటు వచ్చి ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అవ్వాల్సిందే తప్ప డైరెక్ట్గా రెగ్యులర్ చేయటం లేదు అని అన్నారు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని అందరూ రెగ్యులర్ చేసిన తర్వాత రిమైనింగ్ పోస్టులు చాలా ఉన్నాయి, అవన్నీ నింపుకోమని మా యొక్క ముఖ్య డిమాండ్ అనమాట. ఎంతమంది మీకు యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్ ఉన్నారు? ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చేదానికి 96 మంది ఉన్నామండి. మొత్తం స్టేట్ వైడ్ 18 యూనివర్సిటీలో 3000 మంది వరకు ఉన్నామండి. మేము అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ డాక్టరేట్స్ తో కలిగి ఉన్నవారు, అందరినీ కూడా రెగ్యులర్ చేయమని మా ఉద్దేశం అనమాట. ఇక్కడ మహిళా ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతా ఉంది, మీకు ప్రధాన డిమాండ్ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ ఏ క్లాస్ కి చెప్తా ఉంటారు? సార్, నా పేరు డాక్టర్ కె పల్లవి అండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా, ఆంధ్ర యూనివర్సిటీ. నేను గత 20 సంవత్సరాలుగా ఇక్కడ కాంట్రాక్ట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను. 2005లో నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూస్ కి పిలిచారు. సో ఇంటర్వ్యూస్ లో వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ మేము అన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత, డెమో కూడా తీసుకున్న తర్వాత మేమందరం కూడా సెలెక్ట్ అవడం జరిగింది యాజ్ పర్ ప్రొసీజర్. సో అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కాంట్రాక్ట్ లోనే ఉన్నాం. నేను మీరు అడిగినట్టు లా టీచ్ చేస్తున్నాను, బట్ లాని టీచ్ చేస్తున్నాం కానీ ఆ లా మాకు ఉపయోగపడట్లేదు. సో 20 సంవత్సరాలుగా మేము ఏదైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ తోటి ఉన్నామో ఇప్పటికీ కూడా అదే పరిస్థితిలో ఉన్నాం తప్పించి కాంట్రాక్ట్ అన్న లేబుల్ తోటి సెకండరీ సిటిజన్ గానే మమ్మల్ని అంతా యూనివర్సిటీలో కన్సిడర్ చేస్తున్నారు. సో ఆన్ పార్ విత్ ద పర్మనెంట్ ఫ్యాకల్టీ అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే మాకు యూనివర్సిటీ వాళ్ళు అసైన్ చేస్తున్నారో అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా మేము అన్ని చేస్తానే ఉన్నాం. సో అన్ని చేస్తున్నప్పటికీ కూడా మమ్మల్ని ఇప్పటి వరకు మాకు మినిమం ఎంటీఎస్లు కానీ కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. 2017లోనే వీళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. సో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అట్లాగే గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత చాలా జీవోస్ ఇచ్చారు, కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్ ని కాంట్రాక్ట్ టీచర్స్ అనే రెగ్యులరైజ్ చేయాలని, వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సో మా అంటే 20 సంవత్సరాలు అంటే మేము ఇన్ని బ్యాచ్ల్ని పంపించున్నాం, వాళ్ళ పిల్లలందరూ సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఆ పిల్లలతో కలిపి మీరు ఎగ్జామ్ రాసి ఇప్పుడు ఏదైతే రీసెంట్ గా స్టేట్ యూనివర్సిటీస్ అన్ని నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందో దానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ కి మీరు ఎగ్జామ్ రాసి రండి అంటున్నారు. సో ఇది మరి ఎంతవరకు మేము మా స్టూడెంట్స్ తో పాటు కలిసి రాయడం ఒక బాధాకరమైన విషయం. అయితే ఆల్రెడీ మేము అంతా స్పెషలైజేషన్స్ కి వచ్చేసాం, పిహెచ్డీలు చేస్తున్నాం. సో పిహెచ్డీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి టీచ్ చేస్తున్నాం, మళ్ళీ మేము బేసిక్స్ నుంచి ఎగ్జామ్ రాయడం అది ఎంతవరకు కరెక్ట్? మరి మా 20 సంవత్సరాల సర్వీస్ ఏమైపోయినట్టు? మళ్ళీ day 1 నుంచి మా కెరీర్ ని స్టార్ట్ చేయాలి అంటున్నారు. సో కాబట్టి మేము గవర్నమెంట్ ని కోరుకునేది ఏంటి అంటే, రీసెంట్ గా 30/2023 యాక్ట్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని ఒక మంచి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం మన గవర్నమెంట్ తీసుకొని వచ్చింది, స్టేట్ గవర్నమెంట్. సో దానిలో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా ఇంక్లూడ్ చేసి మరి ఆ బెనిఫిట్స్ ఏదైతే రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని మాకు కూడా అప్లై చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మరి ఈ మీ పత్రికాముఖంగా. అమ్మ, ఇక్కడ ప్రధాన డిమాండ్ అంటే మీ డిమాండ్ అని కాదు కానీ ప్రధాన క్వశ్చన్ ఏంటంటే 20 ఏళ్ళుగా టీచ్ చేస్తా ఉన్నారు, సర్వీస్ కూడా 20 ఏళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వంలో మీరు పనిచేసినప్పటికీ కూడా మీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా దగ్గర పడేటటువంటి పరిస్థితి. ఈ పాటికి ఒక 50 సంవత్సరాల పైన ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మరి అది వర్తించదు కదా, అది కూడా ప్రభుత్వం కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అంటే వయసు వర్తించదు అంటారా? అంటే వయసు బారైపోయింది అంటారా? సో వయసు బారైపోవడానికి దీనిలో ఫ్యాకల్టీకి వయసు ఇదేమో అంటే మీరు 20 ఏళ్ళు అందించారు, సర్వీస్ పోయింది, ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ కూడా అందరికీ వచ్చేసి ఉంది. ఇంత అనుభవం ఉన్నటువంటి టీచర్లకి క్రమబద్ధీకరించకుండా మళ్ళా మీరు వాళ్ళతో రాయండి, వాళ్ళతోటే మళ్ళీ రండి అంటే మీరు గతంలో ఇప్పుడు మా వాదంతా కూడా మరి 20 సంవత్సరాలు మేము ప్రొడ్యూస్ చేసినటువంటి పిల్లలందరూ మా ప్రైమ్ టైం అంతా మేము ఇక్కడే ఇన్వెస్ట్ చేసాం. ఈ 100 years సెంచరీ సెలబ్రేషన్స్ లో కూడా మాకు ఏదైతే వర్క్ ఇచ్చారో 100% కమిటెడ్ గా వర్క్ చేసాం. బట్ ఇంకా మా యొక్క ఎలిజిబిలిటీ ఏమి లేదు.
సో ఎలిజిబిలిటీ లేకుండా మరి 20 సంవత్సరాలు మమ్మల్ని ఎందుకు కంటిన్యూ చేశారు? ఎలిజిబిలిటీ లేదు, వీళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం లేదు అన్నటువంటి ఏదైతే వాదనలు ఉన్నాయో మరి వాటిని డిఫెండ్ చేయడానికి ఏమీ లేదండి. అందరూ క్వాలిఫైడే, అందరూ పిహెచ్డి చేసిన వాళ్ళే, నెట్ స్లెట్ ఉన్న వాళ్ళే. మరి ఈ క్వాలిఫైడ్ వాళ్ళతోనే కదా ఇన్ని సంవత్సరాలు మేజర్ పార్ట్ వాజ్ రన్ బై ద కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ. సో మరి ఎందుకు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడానికి ఉన్నటువంటి ఆటంకాలు ఏంటి అన్నది. గత ప్రభుత్వంలో ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేశారు. అందులో కూడా కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు అంటే కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ అయిపోయింది. ఆ ప్రాతిపదికన మిమ్మల్ని కూడా కన్సిడర్ చేయాలి కదా. చేయాలి అన్నది మా ముఖ్య డిమాండ్ అండి. మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మరి మా యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే మా యూనివర్సిటీ మా సంస్థ అనుకొని మాకు చాలని జీతాలతోటి, అంటే మా పరిస్థితి ఎట్లా ఉంటదంటే అండి, బ్యాంక్ లో లోన్ ఇవ్వడు, పిల్లలందరూ పెళ్లిళ్ళకి వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు, ఏ లోన్ కి మేము పనికిరాము, అట్లాగే ఏ స్కీమ్ కి మేము పనికిరాము. అంటే ఇటు దిగువ స్థాయి కాదు, అటు ఎగువ స్థాయి కాదు. సో మధ్యంగా ఏంటంటే ఏ బెనిఫిట్ అందకుండా మా పరిస్థితిలో ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఒక ప్రైమ్ టైం అంతా కూడా రూయిన్ అయిపోయింది. నాకు తెలిసి కోర్టులో ఎవరైనా జీవిత ఖైదు అంటే 14 ఏళ్ళు, కానీ అంతకన్నా ఎక్కువ ఉండిపోయారు కదా. 20 సంవత్సరాలు ఉండిపోయాం. మరి ఆ కమిట్మెంట్ తో వర్క్ చేసాము. మరి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, మరి ఇది ఖచ్చితంగా మమ్మల్ని కన్సిడర్ చేసి మీరు ఏదైతే ప్రభుత్వానికి ఇది మీరు చెప్పారా జీవిత ఖైదుకైనా ఒక అవకాశం ఉంటుంది, మాకు అది కూడా లేకుండా పోయిందని? అంటే చాలా సార్లు మేము చెప్పున్నామండి, జీవిత ఖైదాన్ని అన్నీ ఉండకపోవచ్చు కానీ బట్ మాకు వెళ్ళి మాది వినేటువంటి అవకాశం కూడా మాకు కల్పించట్లేదు. మరి ఆ విషయాలను బట్టి కోర్టులు కూడా వెళ్ళాం. మేమేమి ఎగనెస్ట్ కాదు, యూనివర్సిటీకి ఎగనెస్ట్ కాదు, అట్లాగే గవర్నమెంట్ కూడా ఎగనెస్ట్ కాదు. ఈ రోజుకి ఇప్పటికైనా సరే ఇన్ని సంవత్సరాల తర్వాత రిక్రూట్మెంట్ ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందంటే మేము కూడా చాలా హ్యాపీగా దాన్ని వెల్కమ్ చేస్తామండి. ఎందుకంటే డిపార్ట్మెంట్స్ లో ఎక్కడా కూడా సరైనటువంటి సరిపోయినంత స్టాఫ్ లేరు. బట్ అట్ ది సేమ్ టైం మమ్మల్ని ఇగ్నోర్ చేసి చేయడం అనేది మరి చాలా అన్యాయం. మరి మమ్మల్ని అందరినీ కూడా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో కానీ మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరినీ కానీ మా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరినీ కూడా మీరు కన్సిడర్ చేసి మా వాదన అర్థం చేసుకొని, అంటే మమ్మల్ని ఏమి బ్యాక్ డోర్ నుంచి ఇవ్వాల్సిన లేదు, ఆల్రెడీ క్వాలిఫికేషన్స్ ఏదైతే మీరు అడిగారన్నారో నోటిఫికేషన్ లో దాని ప్రకారం అన్ని ఉన్నాయి. కాబట్టి మరి ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని మరి మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మరి మేము పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నామండి, కోరుతున్నాం. మీ పరిస్థితులు ఎలా ఉంటాయి మేడం? అంటే 20 ఏళ్ళు ఇక్కడే సర్వీస్ ఇచ్చారు, మీ పరిస్థితులు, మీ పిల్లల పరిస్థితులు ఆల్రెడీ 20 ఏళ్ళు ఇక్కడ దారం చేసేసినట్టే, ఇప్పుడు రెగ్యులరైజ్ లేదు అనుకుంటే ఎలా ఉంది మేడం మీ పరిస్థితి? అది కొండలో అద్దాన్ని చూస్తున్నట్టు ఉంటదండి, కొండే కానీ అద్దంలో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది, అంతే కదా. నిలబడడానికి దూరపకొండ నులుపని కాదు, కొండ సైజ్ ఎలా ఉంటది దాని అద్దంలో చూస్తే ఎలా ఉంటది. 2 కొండలే అన్ని చూపిస్తాం కదా పిల్లలకి, చందమామని అద్దంలో చూపించినట్టు ఉంది. 20 ఏళ్ళు పాఠాలు చెప్పేటటువంటి అంటే ఇది శంఖంలో పోస్తే తీర్థం అవుతుందని గవర్నమెంట్ కన్సిడర్ చేస్తే మేమే గొప్ప, ఖచ్చితంగా గొప్ప. సో సమానంగా పనిచేస్తున్నాం, సమానమైన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. పైగా డిపార్ట్మెంట్ గురించి 20 ఏళ్ళు ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ తెలుస్తుంది, తర్వాత వాళ్ళు చేసే రీసెర్చ్లు తెలుస్తాయి. కాకపోతే మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే మా బలం ఏంటో చూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు బలం చూపించారు కదా సీట్లు ఇస్తే, 21 సీట్లు గెలిచి, అలాగే మాకు కూడా ఇస్తే మేము యూనివర్సిటీని ఇంకా 100 సంవత్సరాలకి ఆల్రెడీ నిలబెట్టాం. 20 ఏళ్ళు మేమే ఉన్నాం, వద్దన్నా కాదన్నా ఏమన్నా. అలానే ఇంకొక 50 సంవత్సరాలు ఖచ్చితంగా ముందుకు నడిపిస్తాం. అదే ప్రైమ్ ఏజ్ ఇక్కడే అయ్యింది అన్నాం, కానీ ఇంకా ఇంకో 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అందరికీ పనిచేసే అవకాశం కల్పించారనుకోండి, మేమేంటో, మా సత్తా ఏంటో, ఆంధ్ర యూనివర్సిటీ సత్తా ఏంటో, ఆంధ్రప్రదేశ్ సత్తా ఏంటో కూడా చూపించగలం. చూడొచ్చు. మరికొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, రెగ్యులరైజ్ అంటే ప్రభుత్వ భూమి అయినా సరే 11 ఏళ్ళు రెగ్యులరైజ్ అయిపోద్ది, మీ పరిస్థితి ఏంటి సార్? మనం కాంట్రాక్ట్ అని చెప్పేసి మమ్మల్ని అంటూ ఉన్నారు. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం కానీ, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు కానీ మనం పరిశీలిస్తే తాత్కాలిక ఉద్యోగి అంటే ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, మ్యాక్సిమం 5 years. 20 సంవత్సరాలు చేసినా నువ్వు కాంట్రాక్ట్ ఉద్యోగివే అని మమ్మల్ని హేళన చేస్తూ, అవమానం చేస్తూ, మీకు భద్రత లేదు, మీరు భద్రత లేని, మీరు మేధావులు అయి ఉండొచ్చు కానీ మీరు బానిసలు, మేధో బానిసలు అనేటువంటి మమ్మల్ని బానిసలుగా, మమ్మల్ని ఆర్థికంగా దోపిడీ చేస్తా ఉన్నారు, మానసికంగా దోపిడీ చేస్తా ఉన్నారు.
మా యొక్క విలువైనటువంటి సమయాన్ని 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు మధ్యలో ఉన్నటువంటి 20 సంవత్సరాలు విలువైన సమయాన్ని దోచుకున్నారు. ఈ రోజుని మాకు భద్రత కల్పించండి అని అంటే మేము కొత్తగా రిక్రూట్ చేసుకుంటాం, కొత్త జనరేషన్ కావాలంటున్నారు. ఈ దేశానికి ప్రపంచ కప్ తీసుకొచ్చిన కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ ఈ రోజు ఆడుతున్న సూర్యవంశీతో పోటీ పెడతారా? ఒక సూర్యవంశీతో కపిల్ దేవ్కి సచిన్ టెండూల్కర్ ఆడిస్తారా? మేమందరం కూడా ఒక సచిన్ టెండూల్కర్ లాగా, ఒక కపిల్ దేవ్ లాగా మేము టీచింగ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్ తో మమ్మల్ని పోటీ పడమంటూ అది ఎంతవరకు సమంజసం? ఇది చాలా అన్యాయం. అంటే మమ్మల్ని 20 సంవత్సరాల పాటు మా సర్వీస్ వాడుకున్నారు. మనం ఒకసారి గమనిస్తే 2005, 2007లో రిక్రూట్మెంట్ జరిగింది. ఆ జరిగినటువంటి రిక్రూట్మెంట్ యొక్క ప్రక్రియ మనం గమనిస్తే పబ్లిక్ నోటిఫికేషన్ నేషనల్ పేపర్లో పబ్లిష్ చేశారు. అప్లికేషన్ ఇన్వైట్ చేసి స్క్రూటినీ చేసి ఈ వైస్ ఛాన్సలర్ చైర్మన్గా ఇంటర్వ్యూ జరిగింది. దాన్ని మొత్తాన్ని కూడా వీడియోలో రికార్డ్ చేశారు. అది ఈ రోజు కూడా భద్రంగానే అడ్డుపెట్టారు. అంటే ఇంత పగడ్బందీగా మమ్మల్ని రిక్రూట్ చేసి కేవలం నువ్వు కాంట్రాక్ట్ అని అనటం అది ఎప్పటికీ కూడా అంటే ఒక్కడిని మన ఒక ఆంధ్రులే దోచుకుంటున్నాడు. మేము భారతీయులమే, మేము ఆంధ్రులమే, మేము ఎక్కడే చదువుకున్నాం, ఈ సమాజానికి సేవ చేస్తా ఉన్నాం. అసలు దేశభక్తి అంటే మాది. ఎందుకంటే మా పక్కన టీచర్ 3 లక్షల రూపాయలకి పనిచేసే పనిని మేము 30,000కే పనిచేస్తున్నాం. కేవలం 30,000 రూపాయలకి టీచింగ్, పరిశోధన, మేము ఆర్టికల్స్ పబ్లికేషన్, నేషనల్ సెమినార్స్, ఇంటర్నేషనల్ సెమినార్స్, పేటెంట్స్ అన్నిటినీ కలిగి ఉన్నాం. ప్రతి సంవత్సరం మళ్ళీ మేము ప్రూవ్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ మాకు రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూకి వెళ్ళాలంటే మేము 2 ఆర్టికల్స్ పబ్లిష్ చేయాలి. ఆ 2 ఆర్టికల్స్ ని మేము పబ్లిష్ చేయడానికి మినిమం 50,000 నుంచి 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మాకు వచ్చే జీతం మినిమం 35,000 రూపాయలు. మా జీతంలో 2 నెలల జీతాన్ని మా యొక్క ఎదుగుదల కోసం, ఆర్టికల్స్ పబ్లిష్ కోసం ఖర్చు పెడతా ఉన్నాం. అంటే నిరంతరం మేము పబ్లిష్ చేసే ప్రతి ఆర్టికల్ కూడా మా యొక్క యూనివర్సిటీకి, మన యొక్క రాష్ట్రానికి. ఎందుకంటే ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీ NAC A++ 3.74 స్కోర్లో ఉన్నాము అంటే మేము పబ్లిష్ చేసినటువంటి రీసెర్చ్ ఆర్టికల్స్, మేము తయారు చేసినటువంటి విద్యార్థుల యొక్క ఘనత, మేము తయారు చేసినటువంటి విద్యార్థులు ఈ రోజున ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్నారు మా విద్యార్థులు. అది దాంట్లో మా కాంట్రిబ్యూషన్ ఉంది. మనం జరిగినటువంటి సెంటినరీ సెలబ్రేషన్స్లో మా యొక్క పాత్ర చాలా కీలకం. ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా మా 95 మంది ఎవరైతే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళు కీలకంగా ఉండి పనిచేసాం. అయినప్పటికీ ప్రభుత్వం వీటిని మరిచి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లని క్రమబద్ధీకరించిన తర్వాత మాత్రమే నూతనంగా మరలా పోస్టులను భర్తీ చేయాలి. మమ్మల్ని భర్తీ చేయకుండా కొత్త ఉద్యోగాల నియామకాలు చేస్తామంటే మేము అడ్డుకుంటాం. మమ్మల్ని భర్తీ చేసిన తర్వాత మాత్రమే నియామకాలు జరపాలని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చూడొచ్చు, జీవిత ఖైదీ పడినటువంటి జీవిత ఖైదైనా సరే తమ యొక్క శిక్షాకాలం ముగిసిపోతే ఆ జైల్లో నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉండేటటువంటి ప్రొఫెసర్లకు సంబంధించినంత వరకు కూడా 20 ఏళ్ల పాటు అత్యంత సుదీర్ఘంగా కూడా సేవలు అందించినటువంటి సిచ్యువేషన్. 2005లో ఆ రోజు ఏదైతే ఒక కమిటీ వేయడం, కమిటీతో పాటుగా అప్పుడు కావాల్సినటువంటి నామ్స్కు సంబంధించినంత వరకు ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసినటువంటి పరిస్థితి. ఈవేళ నూతన నోటిఫికేషన్ 20 ఏళ్ల పాటు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం లేకపోవడం, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే ఎవరైతే 20 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేటటువంటి వాళ్ళని క్రమబద్ధీకరించకుండా మళ్ళా నూతనంగా తీసుకుంటామంటూ చెప్పడంపై అయితే మాత్రం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా 20 ఏళ్ల పాటు సేవలు అందించినటువంటి కాంట్రాక్ట్ గా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ని క్రమబద్ధీకరించిన తర్వాత మాత్రమే మిగిలిన పోస్టులను భర్తీ చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, వేద టీవీ, ఆంధ్ర యూనివర్సిటీ.